ఈరోజు క్లయింట్‌తో పాటు ఫ్యాక్టరీ విజిట్ చేయడం జరిగిందండి. ఎందుకంటే వాళ్ళకు ఏదైతే అష్యూర్ చేసామో అది మెటీరియల్ ఫ్యాక్టరీలో డంప్ అయిందా లేదా అని చూడడానికి. ఎలాగో వెళ్ళాం కదా! మీకోసారి ఫ్యాక్టరీ చూపిద్దామని ఇలా వీడియో కంటిన్యూ చేశాను. ఇదొచ్చేసి కటింగ్ మిషన్ అండి. ప్రెస్సింగ్ అయిన తర్వాత మొత్తం అంతా యాస్ పర్ డ్రాయింగ్స్ ప్రకారము మొత్తం కంప్లీట్‌గా నీట్‌గా ప్రిసైజ్‌గా కట్ చేస్తారు. అలా కట్ చేసిన మెటీరియల్‌ని నెక్స్ట్ ఇక్కడ ఎడ్జ్ బీడింగ్ కోసం పంపిస్తారు. ఇదొచ్చేసి ఎడ్జ్ బీడింగ్ మిషను. ఈ ఎడ్జెస్ అన్ని నీట్‌గా ఎడ్జ్ బీడింగ్ అనే మెటీరియల్‌తో సీల్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఫినిషింగ్ చాలా నీట్‌గా ఉంటుంది. దీని తర్వాత బోరింగ్ మిషన్ దగ్గరికి వెళ్తుంది. బోరింగ్ మిషన్ దగ్గర ఏవైతే ఉన్నాయో ఎడ్జ్ బీడింగ్ అయిన ప్లాంక్స్ అన్నిటికీ స్క్రూస్ కోసం హోల్స్ చేయడం జరుగుతుంది. ఒకసారి హోల్స్ అయిన తర్వాత ఇలాగ నీట్‌గా ప్లేస్ చేసుకొని దాని తర్వాత నీట్‌గా ప్యాక్ చేసి మనకు హౌస్‌కు డెలివరీ చేయడం జరుగుతుంది. సో ఎలాగో బెంగుళూరుకి వచ్చాం కదా అని చెప్పేసి కస్టమర్‌ని రాయల్ టచ్ స్టూడియోకి తీసుకెళ్ళాను. ఇది వచ్చి లామినేట్ షోరూము. మామూలుగా క్యాటలాగ్‌లో చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా! సో పెద్దగా అర్థం కాకపోవచ్చు అని చెప్పేసి సో రాయల్ టచ్ స్టూడియోకి తీసుకెళ్ళి మొత్తం హౌస్ అంతా సంబంధించిన లామినేట్స్ అన్నీ సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి చూసారంటే క్లయింట్స్ మొత్తం సెలెక్ట్ చేస్తాను నచ్చిన కలర్స్. సో ఎలాగో పని అయిపోయింది, ఇంకా ఆకలిస్తూ ఉంటే దారిలో ఒక హోటల్ కనపడితే వెళ్ళాము. అక్కడ హోటల్ అయితే బాగుంది కానీ ఫుడ్ వరెస్ట్. థ్యాంక్ యూ.